అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మణికొండ, హైదరాబాద్. మనకి సర్వసాధారణంగా ఎక్కువగా ఈ కొంతమంది పేషెంట్స్ ఎక్కువగా ఫిమేల్స్‌లో ఈ హీల్ పెయిన్ అనేది కంప్లెయింట్ చేస్తుంటారు. అంటే పాదం నొప్పి. దాన్నే మనం ఇంగ్లీష్‌లో ప్లాంటార్ ఫ్యాసైటిస్ అంటుంటారు. ఈ ప్లాంటార్ ఫ్యాసైటిస్ ఉన్న వాళ్ళకి ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఎక్కువగా ఈ పేషెంట్స్ కంప్లెయింట్స్ ఈ మార్నింగ్ టైము ఈ బెడ్ మీద నుంచి లేసి కిందకి అడుగు పెట్టినప్పుడు ఎక్కువగా పెయిన్ అనేది కంప్లెయింట్ చేస్తుంటారు. కొంత దూరం నడిచిన తర్వాత మెల్లమెల్లగా ఈ పెయిన్ తగ్గుతూ వస్తుంటుందన్నట్టు. అది ఒక కంప్లెయింట్స్ సర్వసాధారణంగా ఎక్కువగా వీళ్ళు చేసేదన్నట్టు. అది రెండో కంప్లెయింట్స్ ఎలా ఉంటాయంటే, వీళ్ళు ఎక్కువ సేపు కూర్చొని వర్క్ చేసి, లేదా ఎక్కువ సేపు కూర్చొని లేసిన తర్వాత మళ్ళా ఇనిషియల్‌గా నడిచేటప్పుడు వాళ్ళకి మళ్ళా ఈ సేమ్ పెయిన్ అనేది మళ్ళా కంప్లెయింట్ చేస్తుంటారన్నట్టు. ఇది దీన్నే మనం ప్లాంటార్ ఫ్యాసైటిస్ అంటుంటారు. ఎస్పెషల్లీ ఇది ఫిమేల్స్‌లో ఎక్కువగా చూస్తుంటాము. అది కాకుండా ఇది రావడానికి గల కారణాలు ఒకటి ఓవర్ వెయిట్, ఒబేసిటీ అంటుంటా. ఓవర్ వెయిట్, ఒబేసిటీ. కొంతమందిలో ఈ బేర్ ఫుట్‌లో నడిచే వాళ్ళలో కూడా ఇటువంటి ప్రాబ్లమ్ అంటే చెప్పులు లేకుండా ఈ హార్డ్ సర్ఫేస్ మీద నడుస్తున్నప్పుడు కూడా ఇటువంటి ప్రాబ్లమ్‌ని ఎక్కువగా మనం చూస్తుంటాం అన్నట్టు. ఇది కాకుండా కొంతమందిలో ఇనిషియల్‌గా అంటే అప్పటి వరకు ఎటువంటి యాక్టివిటీస్ లేకుండా, రన్నింగ్ లేకుండా గానీ, వాకింగ్ లేకుండా సడెన్‌గా వాళ్ళు వాకింగ్ గానీ, ఈ రన్నింగ్ గానీ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఇటువంటి ప్రాబ్లమ్‌ని మనం చూస్తుంటాము. ఇది కాకుండా కొంతమందిలో ఈ మెటబాలిక్ సిండ్రోమ్స్ అంటారు. అంటే ఇన్‌ఫ్లమేటరీ ప్రాబ్లమ్స్, యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం కానీ, ఇటువంటి వాటి వల్ల కూడా ఇటువంటి ప్రాబ్లమ్‌ని మనం చూస్తుంటాం అన్నట్టు. ఇవన్నీ మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి సర్వసాధారణంగా జనరల్‌గా వాళ్ళకి అడ్వైస్ చేసేది పెయిన్ కిల్లర్స్ అడ్వైస్ చేస్తుంటారు చాలామంది. దాని తర్వాత కొన్ని హోమ్ రెమెడీస్ చెప్తుంటారు. హాట్ వాటర్‌లో సాల్ట్ వేసి కాలు పెట్టమని, సాఫ్ట్ చెప్పులేసుకోమని, ఇటువంటివి రకరకాల ఈ హోమ్ రెమెడీస్ అడ్వైస్ చేస్తుంటారు. సో, దీంతోనే చాలా వరకు ఈ నొప్పి తగ్గిపోతూనే ఉంటుందన్నట్టు. మోర్ దాన్ 80% ఆఫ్ పేషెంట్స్‌లో ఇటువంటి చిన్న చిన్న చిట్కాలతోనే తగ్గిపోతూ ఉంటది. కానీ కొంతమందిలో ఈ ఇన్ని చిట్కాలు వాడి, పెయిన్ కిల్లర్స్ వాడిన తర్వాత కూడా తగ్గని వాళ్ళకి ఇక్కడ ఈ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్‌లో, ఈ పెయిన్ మేనేజ్మెంట్‌లో మనం ఏం చేస్తామంటే, ఈ ఈ ప్లాంటార్ ఫ్యాసైటిస్ ఏదైతే హీల్ పెయిన్ రావడానికి గల కారణము అసలు ఈ ప్లాంటార్ ఫ్యాసైటిస్ అంటే మనకి పాదంలో ఒక చిన్న కండరం అనేది ఉంటుంది. అది మనకి హీల్ దగ్గర ఉండే బోన్ కాల్కేనియం అంటారు. ఆ కాల్కేనియం బోన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి, అటాచ్ అయ్యి ఈ మనకి వేళ్ళ వరకు అది విస్తరించి ఉంటది. ఒక రిబ్బన్ లాగా స్ట్రక్చర్ ఉంటది. దాన్నే ప్లాంటార్ అపోన్యూరోసిస్ అంటారన్నట్టు. ఎక్కడైతే ఈ బోన్ అటాచ్‌మెంట్ ఉంటదో అక్కడ ఈ ఈ కండరం ఏదైతే ఈ పాదంలో ఉండే అపోన్యూరోసిస్ ఏదైతే ప్లాంటార్ అపోన్యూరోసో అది వాపుకి గురి అవుతూ ఉంటుందన్నట్టు. ఈ వాపుకు గురైనప్పుడే ఇటువంటి పెయిన్స్ అనేది వస్తుంది. సో, దాన్ని మనం ఏం చేస్తామంటే ఈ పెయిన్ మేనేజ్‌మెంట్‌లో మనము స్కాన్ అనేది ప్రత్యేకమైన స్కాన్ ఉంటుంది. మస్కులోస్కెలిటల్ స్కాన్ అనేది. ఆ స్కాన్‌ని ఉపయోగించి వాళ్ళకి ఆ పాదంలో ఆ స్కాన్ చేయడం వల్ల మనకేంటంటే వీళ్ళలో వాపు ఎంత ఉంది? ఎంత శాతం ఉంది? ఎన్ని రోజుల నుంచి ఉంది? అవన్నీ కూడా మనము ఈ స్కాన్‌లో మనము ఐడెంటిఫై చేయొచ్చన్నట్టు. ఒకసారి ఐడెంటిఫై చేసిన తర్వాత వీళ్ళకి జనరల్‌గా ఎవరికైతే అన్ని రెమెడీస్ తీసుకొని, పెయిన్ కిల్లర్స్ తీసుకొని కూడా తగ్గని వాళ్ళకి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ ప్లేట్‌లెట్ అంటే ప్లాస్మా థెరపీ అనేది చేస్తాం అన్నట్టు. అంటే ప్లాస్మా అనేది మనకేంటంటే ఈ బ్లడ్‌లోనే మనకి ఎవరికైతే ఈ అంటే లైక్ మన బ్లడ్‌లోనే ఈ ప్లాస్మా ఉంటది. ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా అంటుంటాము. ఈ బ్లడ్‌లో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు అలానే ఈ ప్లేట్‌లెట్స్ అనేది ఉంటాయి. ఈ ప్లేట్‌లెట్స్‌కి ఏంటంటే ఈ ఏదైతే ఇన్‌ఫ్లమేషన్ ఉన్న గాని, లేకపోతే డ్యామేజ్ అయిన ఏదైతే కండరం ఉందో దాన్ని మళ్ళా తిరిగి ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడం ఒక గుణం ఉంటుంది ఈ ప్లేట్‌లెట్స్‌కి. అదే కాకుండా దెబ్బతిన్న కండరాన్ని మళ్ళా తిరిగి పునరుత్పత్తి చేసే గుణము ఈ ప్లేట్‌లెట్స్‌కి ఉంటుంది కాబట్టి, మనం ఎవరైతే ఇట్లాంటి హీల్ పెయిన్ ప్లాంటార్ ఫ్యాసైటిస్‌తో బాధపడుతున్న వాళ్ళకి, ఆ పేషెంట్ దగ్గర నుంచి మనం రక్తం సేకరించి ఈ ప్లేట్‌లెట్స్ అనేది సెపరేట్ జేసి, ఈ స్కాన్ ద్వారా మనం ఎగ్జాక్ట్‌గా ఎక్కడైతే ఆ ప్రాబ్లమ్ ఉందో, ఆ వాపు ఉందో, లేతే ఆ డ్యామేజ్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్‌లో మనము తిరిగి అక్కడ ఇంజెక్షన్ అనేది చేస్తామండి. ఈ ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా అనేది ఇంజెక్షను ఆ ప్రదేశంలో చేయటం వల్ల వాళ్ళకేమవుతుందంటే
నేచురల్‌గా వాళ్ళకి ఆ వాపు తగ్గడము, అంటే ఇన్‌ఫ్లమేషన్ తగ్గడము ఒకటి జరుగుతుంది. దాంతో పాటు ఆ డ్యామేజ్ అయిన ఏదైతే ప్లాంటర్ అపోన్యూరోసిస్ అంటే కండరం ఏదైతే ఉందో, అది మళ్ళా తిరిగి పునరుత్పత్తి అనేది అవుతుందన్నట్టు. ఎప్పుడైతే వాళ్ళకి ఇలా నేచురల్‌గా అదే వాళ్ళ బ్లడ్ దగ్గర నుంచి ప్లేట్‌లెట్స్ సెపరేట్ చేసి వాళ్ళకే తిరిగి ఇవ్వడం అనేది ఒక నేచురల్ థెరపీ లాగా అన్నట్టు. ఎప్పుడైతే అలా ఇవ్వడం వల్ల వాళ్ళకి నేచురల్‌గా హీలింగ్ అనేది జరుగుతుందన్నట్టు. దీని మూలాన వాళ్ళకి ఈ పెయిన్ తగ్గడం అనేది పెయిన్ కంప్లీట్‌గా తగ్గిపోతూ ఉంటుంది వీళ్ళకి. అదే కాకుండా ఎక్కువ కాలం లాంగ్ లాస్టింగ్ పెయిన్ రిలీఫ్ అనేది కూడా వీళ్ళకి వస్తుందన్నట్టు. ఇది ఇప్పుడున్న వాటిలో మోస్ట్ అడ్వాన్స్‌డ్ టెక్నిక్ అంటే లైక్ ట్రీట్మెంట్ అనేది. ఈ ప్లేట్‌లెట్ పీఆర్‌పీ ఇంజెక్షన్ ఎవరైతే హీల్ పెయిన్‌తో బాధపడుతూ ఉండి ఇతరత్రా పెయిన్ కిల్లర్స్‌తో గానీ, హోమ్ రెమెడీస్‌తో తగ్గని వాళ్ళకి మనము ఈ పీఆర్‌పీ ఇంజెక్షన్స్ అనేది చేసుకున్నట్లయితే ఈ కంప్లీట్‌గా పెయిన్ రిలీఫ్ రావడం ఒకటి. అదే కాకుండా వాళ్ళకి ఎక్కువ కాలం మళ్ళా తిరిగి రాకుండా అంటే లాంగ్ లాస్టింగ్ పెయిన్ రిలీఫ్ అనేది కూడా మనం చూస్తుంటామట. సో, మీరిక్కడ గమనించాల్సిందంటే, ఒకటి ఈ ట్రీట్మెంట్‌లో వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదన్నట్టు. ఇక్కడ ఎందుకంటే వాళ్ళ అదే పేషెంట్ దగ్గర నుంచి మనం ప్లేట్‌లెట్స్ రక్తం సేకరించి ప్లేట్‌లెట్స్ తిరిగి వాళ్ళకే ఇస్తున్నాం కాబట్టి, ఇక్కడ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదండి. సో, ఎవరైతే ఇట్లాంటి ప్రాబ్లమ్స్‌తో బాధపడుతున్న వాళ్ళకి ఈ పీఆర్‌పీ ట్రీట్మెంట్ అనేది చాలా వరకు బాగా పనిచేస్తుందన్నట్టు. ఇదే అండి ఈరోజు టాపిక్కు. థాంక్స్ ఫర్ వాచింగ్.